ఈ ముహూర్తంలో ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళ బొమ్మ సూపర్ హిట్. అయితే పంతులు గారు, మీరు చెప్తున్న ముహూర్తానికి ఎవరు పెళ్లి చేసుకున్నా కాపురం బాగుంటుందా? తిరుపతి గోపురం లాగా వెలిగిపోతుందమ్మా. మీరు చేసుకున్న మీ లైఫ్ సూపర్ హిట్. నేను చెబుతున్నాను కదా. ఇదిగో పంతులో, ఏందా మాట? నా చెల్లిలో పెళ్లి చేసుకుని ఒట్టు పెట్టుకుని ఉండాలి. ఒట్టుదే ఉండాదిలే అన్నా, తీసి గట్టు మీద పెడితే పోతాది. ఇదిగో పంతులో, నా చెల్లి పెళ్లి సంగతి తర్వాత ముందు మా అమ్మాయి సంగతి చూడు. నువ్వు చెప్పిన ముహూర్తానికే నా బిడ్డకి ఆదిశంకర్ రెడ్డికి పెళ్లి జరిగిపోవాలా, ఇది ఫిక్స్. అయ్యా, మరి నేను బయలుదేరుతాను. మనందరం వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేద్దాం పదండి. పదా, లడ్లు ఎప్పుడు చూడదా, నడు. దివ్యమైన ముహూర్తం అంట. పంతులు గారు చెప్పిన ముహూర్తానికి పెళ్లి చేసుకుంటే తిరుపతి గోపురం మాదిరి మా కాపురం కూడా ఎలిగిపోతాదన్నమాట. ఆ ముహూర్తానికి నాకు ఇష్టమైనోడిని పెళ్లి చేసుకుంటే 100 ఏండ్లు సల్లంగా బతకొచ్చు. అమ్ము, ఈవిడ సిగ్గుపడతా ఉండదంటే ఆ గదిలో ఉన్నాయని పెళ్లి చేసుకుందాం అనుకుంటుండదన్నమాట. ఇప్పుడు చిన్నమ్మాయి గారు ఈయన్ని పెళ్లి చేసుకుంటుందా, ఆయన్ని పెళ్లి చేసుకుంటుందా? నాకేం అర్థం కాలేదు. మా ఇద్దరికి నిన్నే పెళ్లి జరిగింది. మీ ఇద్దరికినా? చిచి, మా అన్నదమ్ములిద్దరికి నిన్ననే పెళ్ళిళ్ళు జరిగాయండి. అలా చెప్పండి. చూశారా, ఒక్క అక్షరం మార్చి చెబితే ఎంత పెడర్థం అయిపోయిందో. మీరు పెళ్లి చేసుకున్నారు, ఓకే, మరి నన్నేం చేయమంటారు? పెళ్ళైన తర్వాత ఏం చేయాలండి? నేను చేయడం ఏమిటి? ఎవరి తప్పేలా వాడు తోవుకోవడమే. భార్యతో లక్షణంగా కాపురం చేసుకోవడం, పిల్లల్ని కనడం, డైపర్లు మార్చడం. ఆ డైపర్లు కొనాలంటే పిల్లలు పుట్టాలి కదండి. పిల్లలు పుట్టాలంటే కాపురం చెయ్యాలి కదండి. కాపురం చేయాలంటే శోభనం జరగాలి కదండి. అర్థమైంది. మీరిప్పుడు పట్టుకోవాల్సింది నా చేతులు కాదు. వెళ్ళి ఎవరినైనా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మీలో ఏ లోపం ఉందో, ఏం ప్రాబ్లం ఉందో ఆయన చెబుతాడు. మాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవండి. అవునండి, మేము 100% పర్ఫెక్ట్ జెంటిల్మెన్స్. మీరు మా ఇద్దరి శోభనానికి... అదిగో మళ్ళీ ఇద్దరికే అంటున్నారు. అబ్బా, నా పెళ్ళంతో నాకు, తన భార్యతో తనకి శోభనం చేసుకోవడానికి ముహూర్తం పెట్టండి. మీ రుణం ఉంచుకో. ఓహో, మీ ఏడుపంతా శోభన ముహూర్తం కోసమా? పేర్లు చెప్పండి. పెద్దారెడ్డి శ్రావణి. సింగిరెడ్డి సంధ్య. మీరిద్దరూ చాలా లక్కీ ఫెలోస్ అయ్యా. ఈ రోజు రాత్రి 9:30 దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ టైంకి లాగించేసేయండి. శుభం. ఇక మీరు లాగించండి. రే పెద్దోడా. అన్నయ్య బాధల్లో ఉండగా ఈ టైంలో మనం శోభనం చేసుకోవడం కరెక్ట్ అంటావా? ఆవేశంగా పంతులు గారితో ముహూర్తాలు పెట్టించేశాం, కానీ ఇప్పుడు ఆలోచిస్తే అదే అనిపిస్తుందిరా. పోనీ ఒక పని చేద్దామా? ఏంటి, క్యాన్సిల్ చేసుకుందామా?
నువ్వు క్యాన్సిల్ చేసుకో, అన్నయ్యకి తోడుగా ఉండు. నేను కంటిన్యూ చేసుకుంటాను. ఏంట్రా అంటే నేనేమన్నా ఎదవనా? ఓ పని చేద్దాంరా, ఇద్దరం చేసేసుకుందాం ఎవరికీ తెలియకుండా. ఏందిరా పట్టు తగ్గినాది? సీమ తిండి వంట పట్టట్లేదా ఏమి? గట్టిగా నొక్కరా. అబ్బా! మీరు వీక్గా ఉండారని మెల్లిగా నొక్కనయ్యా. ఏంది నేను వీక్గా ఉండానా? రేయ్, నేను తొడగొడితే ఎట్టా ఉంటుందో తెలుసా నీకు? తెలుసండి అయ్యా, మొన్న కొడితే 2 రోజులు వేడి నీళ్ళు కాపడం నేనే కదయ్యా పెట్టాను. రేయ్, నాతోనే వ్యంగ్యంగా మాట్లాడినావు అనుకో, రాగి సంకట్లో నాటుకోడి కూర కాదు, జొన్న కూడలో గొడ్డు కారం పెట్టి తినిపిస్తా. కింద మంట ఎక్కుద్ది, సరిపోద్ది. చక్కగా నొక్కో. అయ్యగారు, మ్మ్. అమ్మాయి గారు కాబోయే ఆయన అల్లుడైతాడు. మీ చెల్లెలు ఎవరినన్నా చేసుకుంటే ఆయన ఇంటికి ఏమవుతాడండి? అతగాడు కూడా అల్లుడే అవుతాడు కదరా. అయితే ఈ ఇంటికి 2 అల్లుళ్ళు వస్తా ఉండారన్నమాట. ఆ? ఇద్దరు అల్లుళ్ళేందిరా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఈయంతో చెప్తే అదో సావు. ఆ, ఏం లేదయ్యా, మీ చెల్లెలు గారు పెరట్లో నీళ్లు పోస్తా ఉండారు కదా, దాని గురించి మాట్లాడుతా ఉండా. ఇక మీరు తొంగండి. ఆ? అదే పడుకోండి అంటుండా. మ్మ్. మ్మ్. ఈయనేమో కూతురికి పెళ్ళంటుండాడు, ఈయన చెల్లేమో ఆ పెద్ద ఆయనకి గేలమేస్తా ఉండాది. చివరికి ఎవరి పెళ్లి జరుగుద్దో, ఎవరితో ఎవరికి జరుగుద్దో.